రామమందిరం కోసం ప్రభాస్ 50 కోట్ల భోజనాలు ఖర్చు అనేది ఒక అబద్ధపు ప్రచారం. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అనేక రాజకీయ, సినిమా, క్రీడా, వ్యాపార ప్రముఖులకు ఆహ్వానాలందాయి. ఇదే తరహాలో హీరో ప్రభాస్ కి కూడా ఈ దేవుని కార్యానికి అతిథిగా హాజరు కావడానికి ఆహ్వానం అందింది. దీంతో కొందరు నెటిజన్లు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రభాస్ రామమందిరం కోసం 50 కోట్ల విరాళం ప్రకటించారని, అది కూడా అన్నదానం రూపంలో ఈ విరాళం అందజేయనున్నారని అబద్ధపు ప్రచారం మొదలెట్టారు. ఈ వార్తలు నిజమని నమ్మిన ప్రభాస్ అభిమానులు ఈ విషయాన్ని ఎంతో గర్వంగా షేర్ చేయటం ప్రారంభించారు. ఇది అబద్ధపు వార్తని తెలిసో తెలీకో కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కూడా మీడియా ముందు వెల్లడించడంతో ఆ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది. ఇలా ఈ వార్త నార్త్ మీడియా వరకు చేరేసరికి నార్త్ మీడియా వారు నేరుగా ప్రభాస్ టీంను ఈ 50 కోట్ల విరాళంపై ప్రశ్నించగా, ఇప్పటిదాకా అయోధ్యలో ఉన్న రామమందిరం నిమిత్తం ఒక్క రూపాయి కూడా ప్రభాస్ విరాళం ఇవ్వలేదని తెలియజేయటం జరిగింది. దీంతో ప్రభాస్ 50 కోట్లు ఖర్చు చేసి అయోధ్యలో భోజనాలు పెడుతున్నాడనేది ఓ అబద్ధపు ప్రచారమని బయటపడింది. అలాగే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోల్లో ఇప్పటిదాకా ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే 30 లక్షల విరాళాన్ని అయోధ్య రామమందిరానికి ఇచ్చినట్లు తెలుస్తోంది.